Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 2222 points down aye 78759 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 662 పాయింట్స్ డౌన్ అయ్యి 24056 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 1258 పాయింట్స్ డౌన్ అయ్యి 50092 దగ్గర క్లోజ్ అయింది. చెప్పాలంటే మన మార్కెట్స్ ఎలక్షన్ టైం లోనే అనుకున్న రిజల్ట్స్ రానందుకు భారీగా ఫాలో అయ్యాలి, బట్ దాన్ని తట్టుకున్నాయి. బడ్జెట్ లో మార్కెట్ కి ఏదైనా పాజిటివ్ చేస్తారా అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ ని పెంచినప్పుడు కూడా మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే మార్కెట్ అప్పుడు కూడా ఫాలో అవ్వకుండా స్ట్రాంగ్ గా నిలబడింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో జపాన్ కి సంబంధించిన మార్కెట్ జూలై 10th 11th దగ్గర నుంచి 27% ఈ రోజు వరకు చూస్తే 27% వరకు జపాన్ మార్కెట్ పడింది. యుఎస్ మార్కెట్స్ నాస్డాక్ పరంగా చూస్తే 15-16% దగ్గరగా డౌన్ అయ్యాయి. తైవాన్ ఒక 15%, జర్మనీ ఒక 7-10%, ఇటలీ, హాంకాంగ్, ఫ్రాన్స్, కొరియా ఇలా గ్లోబల్ గా ఉంటున్న ఇతర ఈక్విటీ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్ గా ఫాలో అవుతున్నప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో అలాంటి స్ట్రెంగ్త్, అలాంటి స్ట్రాంగ్ ఫాల్ రాలేదు. బట్ ఇవాళ ఒకే ఒక్క రోజు నాట్ ఓన్లీ జపాన్, యుఎస్ కి సంబంధించి కానీ ఏషియాకి సంబంధించి కానీ భారీగా సెల్ ఆఫ్ వస్తూ ఉండడం, దీనికి కూడా ప్రధానమైన కారణం ప్రీవియస్ గా ఈ మార్కెట్ క్రాష్ దాంట్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, డాలర్ అండ్ క్యారీ ట్రేడ్. ఇవాళ నాకు తెలిసి సోషల్ మీడియాలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ డాలర్ అండ్ ట్రేడ్ ని ఫోకస్ చేసి చెప్పారు ఇవాళ క్రాష్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ అని. బికాస్ జపాన్ మార్కెట్స్ అంతలా కరెక్టే, ఒక్క సింగిల్ ట్రేడింగ్ సెషన్ లో 14% దగ్గరగా జపాన్ మార్కెట్స్ లో ఫాల్ కనిపించింది. ఇక్కడ మీరు గమనించాల్సింది స్టాక్ మార్కెట్స్ ని కాదు, యుఎస్డి జేపీవై అని సర్చ్ చేయండి. జపాన్ కి సంబంధించిన యెన్ అలాగే యుఎస్ కి సంబంధించిన డాలర్ ఒక కోరిలేషన్ తో ఉన్న చార్ట్ మీకు వస్తుంది. జస్ట్ గమనించండి, 160 దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న జపాన్ ఎన్ వర్సెస్ యుఎస్డి ఇప్పుడు ఆల్మోస్ట్ 140 లెవెల్స్ దగ్గరకు వచ్చేసింది. నియర్లీ 12-13% దగ్గరగా జపాన్ ఎన్ స్ట్రెంగ్తెన్ అయింది. నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను క్యారీ ట్రేడ్ అంటే ఏంటనేది. ఇన్ఫాక్ట్ ఈ వీడియోలో కూడా నేను ఆఫ్టర్ మార్కెట్ అనాలిసిస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా ఆ వీడియో మిస్ అవ్వి ఉంటే. బట్ డ్యూ టు దిస్ జపాన్ అండ్ క్యారీ ట్రేడ్ ఇంపాక్ట్, జపాన్ మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి, యుఎస్ మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి, ఏషియన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ గా కరెక్ట్ అయ్యాయి. అంటే 2% 3% కాదు, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 9% 4% ఇలా సిగ్నిఫికెంట్ గా కరెక్ట్ అయ్యాయి. యుఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్ కూడా సిగ్నిఫికెంట్ గానే ఫాల్ అయ్యి తర్వాత రికవర్ అయ్యాయి. అండ్ జపాన్ కి సంబంధించి కూడా సిమిలర్ సినారియో కనిపించింది. సో ఓవరాల్ ఈ అన్నిటికీ కూడా నేను ప్రధానంగా చూస్తున్న కారణం అయితే ఈ జపాన్ అండ్ క్యారీ ట్రేడే. మరి యుఎస్ కి సంబంధించి ఎకానమీ రిలేటెడ్ గా పాయింట్స్ ఉన్నాయి కదా, జాబ్స్ డేటా వీక్ గా వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ డేటా స్ట్రాంగ్ గా వచ్చింది, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వీక్ గా వచ్చింది. అండ్ ఇవాళ సర్వీసెస్ రిలేటెడ్ గా పిఎంఐ డేటా రిలీజ్ అవుతుంది. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. అది కూడా వీక్ గా వస్తే ఇక యుఎస్ రిలేటెడ్ గా ఎకానమీ చాలా వరకు డ్రాస్టిక్ గా నెగిటివ్ సైడ్ కి వెళ్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ డేటా పాయింట్స్ తో మార్కెట్ రియాక్ట్ అవుతుందంటే నేనైతే అది సీరియస్ అని అనుకోను. ఎందుకంటే ఇవన్నీ ఇలా జరుగుతుంటే ఫెడ్ వాళ్ళు అధికంగా వడ్డీ రేట్లు కట్ చేస్తారనేది కూడా కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంది. సెప్టెంబర్ అండ్ నవంబర్ లో 50 బేసిస్ పాయింట్స్ ఉంటాయని ఎలా కట్ ఉంటుందని ఎలా ప్రెసెంట్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. ఇవాళ మార్కెట్స్ అన్ని రియాక్ట్ అవుతుండేసరికి సెప్టెంబర్ లో ఒక 50 బేసిస్ పాయింట్స్, నవంబర్ లో ఒక 50 బేసిస్ పాయింట్స్ అండ్ డిసెంబర్ లో ఒక 25 బేసిస్ పాయింట్స్, జస్ట్ ఇయర్ లోనే 125 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుందని ఎలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవ్వడం. ఎకానమీ ఎంత వీక్ గా ఉన్నా అది టెంపరరీయే బికాస్ ఆఫ్ దిస్ రేట్ కట్స్. 125 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ తర్వాత ఫ్యూ మంత్స్ లో మళ్ళీ ఎకానమీ ఎలాగో రికవర్ అయిపోతుందన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ ఈ జపాన్ రిలేటెడ్ గా జరుగుతున్న ఈ క్యారీ ట్రేడ్ లో ఒకసారి వాళ్ళకి సంబంధించిన జపాన్ గవర్నమెంట్ కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ని మీరు గమనించారంటే ఎంత భారీ మొత్తంలో ఎన్ క్యారీ ట్రేడ్ జరుగుతుందన్న ఒక డేటా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇది అక్రాస్ ద గ్లోబ్ చాలా నేషన్స్ కి వెళ్ళింది. దీని గురించి మనం న్యూస్ టాపిక్ లో కూడా మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా. చాలా కంట్రీస్ కి వెళ్ళింది. డెఫినెట్లీ అందులో కొంత ఇండియాకి వచ్చి ఉంటుంది, బట్ ప్రధానంగా వచ్చింది ఇండియాకి అయితే కాదు. మరి ఎంతెంత ఎక్కడికి వెళ్ళిందో మనం ట్రాక్ చేయగలమా అంటే అలా చేయలేరు. ఇండివిజువల్స్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ కంట్రీకి సంబంధించిన అఫీషియల్స్ చెప్పగలరు, కానీ ఈవెన్ యుఎస్ఏ వాళ్ళు, ఇండియా వాళ్ళు కూడా జపాన్ నుంచి ఎగ్జాక్ట్ గా ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే అవి వేరియస్ రూట్స్ లైక్ ఇండైరెక్ట్ రూట్స్ లో కూడా మన మార్కెట్స్ లోకి వచ్చుంటాయి. కాబట్టి ఎగ్జాక్ట్ క్వాంటమ్ ఆఫ్ మనీ ఫ్రమ్ జపాన్ త్రూ ఎన్ క్యారీ ట్రేడ్ ద్వారా ఎంత వచ్చింది అనేది అసెస్మెంట్ కష్టం. బట్ పెద్ద మొత్తంలోనే వచ్చింది. బట్ వెళ్ళిందంతా కూడా యుఎస్, యూకే, జర్మనీ అండ్ కొంత ఏషియన్ మార్కెట్స్ లో, మన మార్కెట్స్ కాకుండా ఇతర ఏషియన్ మార్కెట్స్ లోకి ప్రధానంగా వెళ్ళినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అర్థం చేసుకోవచ్చు? మిగిలిన మార్కెట్స్ అన్ని కూడా మీరు గమనిస్తే 9%, 8%, కొరియన్ మార్కెట్స్ అయితే 5%. అవంతలా రియాక్ట్ అవుతున్నాయంటే ఈజీగా డబ్బులు అక్కడికి వెళ్ళిందనే. మన మార్కెట్స్ ఇన్ని డేస్ రియాక్ట్ అవ్వకుండా స్టిల్ మన మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి 3-4% దూరంలో ఉన్నాయి నిఫ్టీ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్
వేరు కానీ 3-4% దూరంలో ఉన్నాయి. బట్ అక్రాస్ ద గ్లోబ్ మోస్ట్ ఆఫ్ ద ఇండెక్స్ లన్నీ కూడా 10-15% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. ఇదే డిఫరెన్స్ మన మార్కెట్ లోకి డబ్బులు వచ్చిందా రాలేదా అని చెప్పడానికి. సో ఈ జపాన్ కి సంబంధించిన ఎన్ క్యారీ ట్రేడ్ ఒక మేజర్ రీజన్ అవుతుంటే, దీంతో పాటు యుఎస్ కి సంబంధించిన ఎకానమీ స్లో డౌన్, రెసిషన్ వస్తుందన్న ఒక ఫియర్స్ కూడా ఇంకొంత మార్కెట్ ని యాడ్ చేశాయి. దీంతో పాటు ఉంటే ఇంకొన్ని అప్డేట్స్, ఎన్విడియా వాళ్ళు బ్లాక్వెల్ చిప్ రిలేటెడ్ గా డిలే అవుతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. వెరీ ఇంపార్టెంట్ చిప్ డిజైన్ లో కొన్ని ఫ్లాస్ ఉండడం కారణంగా అది డిలే అవుతూ ఉండనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా రిలేటెడ్ గా బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తుందనేలా రిపోర్ట్స్ పబ్లిష్ అవడం కూడా గ్లోబల్ గా ఉంటున్న టెక్ స్టాక్స్ లో వస్తున్న మేజర్ ఫాల్ కి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ వీటన్నిటితో పాటు వారెన్ బఫెట్ గారు యాపిల్ లో తనకి వాటా ఉంది కదా, ఆ వాటాలో 50% వాటా ఆల్మోస్ట్ $75.5 బిలియన్ వాల్యూ చేసే యాపిల్ స్టాక్స్ ని సెల్ చేసి తన క్యాష్ రిజర్వ్స్ ని, తన క్యాష్ లెవెల్స్ ని $277 బిలియన్ కి రికార్డ్ హైస్ కి ప్రెసెంట్ హోల్డ్ చేస్తున్నట్టు అప్డేట్స్ చేస్తుండడం కూడా పెద్ద ఇన్వెస్టర్ చాలా స్ట్రాంగ్ కంపెనీ అయిన యాపిల్ లోనే 50% వాటా అమ్మేసి క్యాష్ ని రైజ్ చేస్తున్నారంటే ఏదో బిగ్ ఫాలే రాబోతుంది, ఏదో గ్లోబల్ గా అన్సర్టనిటీ రాబోతుంది. కాబట్టి పెద్ద పెద్ద స్టాక్స్ లో కూడా మంచి కరెక్షన్ ఉండొచ్చని ఇన్ఫాక్ట్ తన డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ జపాన్ రిలేటెడ్ ఉన్న ఇష్యూతో పాటు వారెన్ బఫెట్ గారి ఇంపాక్ట్ కూడా కొంత తోడవుతూ ఎన్విడియా స్టాక్ కానీ, యాపిల్ కానీ, మెటా కానీ, టెస్లా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలా రీసెంట్ టైమ్స్ లో మంచి నెంబర్స్ పోస్ట్ చేసినవి, పోస్ట్ చేయనివి, మొత్తానికి గ్లోబల్ గా ఉంటున్న గ్లోబల్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన టెక్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక మేజర్ ఫాల్ లాస్ట్ 24 అవర్స్ లో కనిపించింది. ఇక మన మార్కెట్స్ గురించి చెప్పాల్సిన నీడ్ లేదు. స్మాల్ క్యాప్స్ 4.57, మిడ్ క్యాప్ 3.6%. నియర్లీ పోర్ట్ఫోలియో స్టాక్స్ నాకు తెలిసినంత వరకు మెజారిటీ ఆఫ్ స్టాక్స్ ఇవాళ భారీగానే హిట్ అయి ఉంటాయి. చాలా కొద్ది స్టాక్స్ మాత్రం పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ పోర్ట్ఫోలియో ఏ ఒక్క స్టాక్ అయినా పాజిటివ్ గా క్లోజ్ అయితే ఆ స్టాక్ పేరేంటో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీ పోర్ట్ఫోలియోలో హైయెస్ట్ లాస్ ని ఇవాళ మీకు డెలివర్ చేసిన స్టాక్ నేమ్ ని కూడా మెన్షన్ చేయండి. మోస్ట్లీ డిఫెన్స్ స్పేస్ లో ఉంటున్నవి అండ్ పిఎస్యూ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ర్యాలీ అయిన స్టాక్స్ లోనే కరెక్షన్ వచ్చింది. సో ఇంట్రెస్టింగ్ నేమ్స్ మనకి కామెంట్ సెక్షన్ లో ఇవాళ తెలుస్తాయి. వీటన్నిటితో పాటు ఇజ్రాయెల్, ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న కాన్ఫ్లిక్ట్ కూడా అనేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నాకు డేటా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఏదైనా అటాక్ జరిగి ఏదైనా బిగ్ థింగ్ అయితే అది ఈవెంట్ అవుతుందేమో, కానీ ఇది ఇప్పుడు ఈవెంట్ అని కూడా మనం నోట్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఎందుకంటే అది నిజంగా ఈవెంట్ అయితే ఇక్కడ క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అయి ఉండాలి. ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ లాస్ట్ 1 డే లో కొంత ఫాల్ అయింది, కానీ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. నిజంగా మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ ఉన్నాయా లేదా అని సోషల్ మీడియాలో అప్డేట్స్ చూసే ముందు ఒక్కసారి క్రూడ్ ఆయిల్ ఎలా రియాక్ట్ అయిందో ఒకసారి గమనించండి. మినిమం 3% ఆర్ 5% పెరిగితేనే మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ ఉన్నట్టు. లేదంటే జస్ట్ బికాస్ మార్కెట్ ఫాల్ అయితే వచ్చిన ప్రతి అప్డేట్ ని మనం మేజర్ అప్డేట్ గా, సీరియస్ అప్డేట్ గా చూడడానికి యాడ్ చేసుకుంటూ పోవడం తప్పించి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయితే అనుకోవట్లేదు. ఏం జరుగుతుంది మిడిల్ ఈస్ట్ లో? హమాస్ లీడర్ ని ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు కదా, దీనికి ప్రతిఘటనగా ఇరాన్ వాళ్ళు మేము అటాక్ చేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ వాళ్ళు రండి చూసుకుందాం, మేము కూడా రెడీగానే ఉన్నాం, మీరు అటాక్ చేస్తే అటాక్ చేయడానికి అనేలా ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇరాన్ అటాక్ చేస్తారని, అటాక్ చేస్తే మేము రెడీగా ఉన్నామని ఇజ్రాయెల్ వాళ్ళు. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ ఫర్దర్ గా కంటిన్యూ అయితే గొడవలు పెద్దవవుతాయి కదా అని యుఎస్ వాళ్ళు అండ్ ఇతర నేషన్స్ వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇది నేను మేజర్ అప్డేట్ గా చూడట్లేదు. నేను మేజర్ అప్డేట్ గా చూస్తున్నది జపాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ అండ్ ఇంకొంత వెయిటేజ్ ఇవ్వాలనుకుంటే యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఎకానమీ స్లో డౌన్. బట్ ఆ స్లో డౌన్ కి ఆన్సర్ సెప్టెంబర్ లో వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ డిసప్పాయింట్మెంట్ వస్తే అప్పుడు ఫెడ్ వాల్ కానీ 25 బేసిస్ పాయింట్స్ అనా 35 అనాలా తక్కువలో కానీ కట్ చేస్తే అప్పుడు అది డిసప్పాయింట్మెంట్ అవుతుంది. యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ అప్పుడు మన మార్కెట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ అప్పటి వరకు ఫెడ్ రిలేటెడ్ గా రేట్ కట్ కూడా మనం మర్చిపోకూడదు. అది కూడా ఒక పాయింట్ లో 17th and 18th సెప్టెంబర్ జరుగుతున్న మీటింగ్ 18th నైట్ మనకు అప్డేట్ అవుతుంది. కాబట్టి మార్కెట్ ఇది కూడా పరిగణలోకి తీసుకొని యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న స్లో డౌన్ ని టూ మచ్ సీరియస్ గా ఫర్ షూర్ సెప్టెంబర్ 18th వరకు అయితే తీసుకోదు. కాబట్టి కమింగ్ డేస్ లో ఏం జరుగుతున్నా అది జపాన్ ఎన్ రిలేటెడ్ గా ఉంటున్న మూతోనే సంబంధం ఉంటుంది. ఇది ఫర్దర్ గా ఫాలో అవుతుంటుందా, మన మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇంకా ఎక్కువ ఫాలో అవడానికి ఛాన్స్ ఉన్నాయి. లేదు ఇది ఇక్కడ స్టెబిలైజ్ అయ్యి టాప్ సైడ్ కి మూవ్ అవుతుందా, దెన్ అప్పుడు మన మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా దీనికి సంబంధంగానే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఉండడానికి హై ప్రాబబిలిటీ అయితే ఉంది. వేరే దేశం కరెన్సీకి మన ఇండియన్ మార్కెట్స్ కి సంబంధం ఏంటి చెప్పాను కదా, పెద్ద మొత్తంలో డబ్బులు జపాన్ నుంచి ఇతర దేశాల్లోకి వెళ్లి పెట్టుబడులుగా మారాయి. అక్కడ కరెన్సీ స్ట్రెంథన్ అవుతుందంటే ఆ వెళ్ళిన డబ్బులు వెనక్కి వచ్చే ప్రయత్నంలో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో కరెక్షన్ ఉంది. అది న్యూస్ టాపిక్ లో ఫర్దర్ గా మాట్లాడుకుందాం. ఇవాళ ఈ మీకు రైట్ సైడ్ ఉంటున్న మొత్తం ఇండెక్సెస్ అన్ని రెడ్ లో కనిపిస్తాయి. కింద చూడండి 42% పెరిగింది. 42% ఇవాళ అనుకుంటారేమో, ఎండ్ ఆఫ్ ద డే లో 42, ఇంట్రా డే లో 50-55 దగ్గరకు కూడా వెళ్ళిపోయింది. ఇంత పెద్ద మొత్తంలో భారీగా పెరిగింది లాస్ట్ టైం ఆగస్ట్ 24, 2015. ఇదే కాదు, యుఎస్ అండ్ జపాన్ ఎన్ ఉంది కదా, స్ట్రెంథన్ అయింది కదా, అది రికార్డ్ లో ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి స్ట్రెంథన్ ఎప్పుడు జరగలేదు. అక్కడ రికార్డ్ స్థాయిలో అక్కడ ప్రైస్ యాక్షన్ అయితే కనిపించిందండి. విక్స్ లో కూడా రికార్డ్ స్థాయి 2015 ఆగస్ట్ 24 లో తప్పించి ఎప్పుడు ఇంతట్లా విక్స్ పెరగలేదు.
ఈవెన్ నాట్ ఓన్లీ ఇండియా, గ్లోబల్ మార్కెట్స్ కి సంబంధించిన విక్స్ కూడా యుఎస్, జపాన్ కి సంబంధించిన అన్ని కంట్రీస్ కి సంబంధించిన వోల్టాలిటీ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. అండ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ పరంగా జపాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అక్కడ మాట్లాడుకుందాం. ఆ టాపిక్ నంతటిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫర్దర్ గా ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎలాంటి వ్యూ తో ఉండాలని నా పర్సనల్ వ్యూని కూడా నేను ఆ జపాన్ రిలేటెడ్ గా ఉంటున్న టాపిక్ లోనే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న కంప్లీట్ డేటా, అసలు ఏం జరుగుతుంది మార్కెట్ లో అన్న కంప్లీట్ డేటా మీకు క్లియర్ గా అర్థమైందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్ వర్డ్స్ లో ఇలా మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇవాల్టి ఫాల్ ని ఎవరైతే చూసి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారో గుర్తుంచుకోండి, మార్కెట్ లో ఈ వోల్టాలిటీ సహజంగానే ఉంటుంది. ఒక పాయింట్ లో మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి, ఇంకో పాయింట్ లో మార్కెట్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో 100% ఆఫ్ అవర్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఏదైతే డబ్బులు మనం పెట్టి షార్ట్ టర్మ్ లో మనం ఎదురు చూడము ఆ డబ్బుల కోసం, ఆ డబ్బుల్ని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రిమైనింగ్ డబ్బుల్ని ఫిక్స్డ్ రిటర్న్స్ ని మనకి డెలివర్ చేసే గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్న దగ్గరే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్న రూల్ ఏం లేదు. మీకు నేను రీసెంట్ గా స్టేబుల్ మనీ అనే యాప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను కదా. త్రూ ఆ స్టేబుల్ మనీ యాప్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ హై ఇంట్రెస్ట్ రేట్స్ అప్ టు 9.1% వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ని మనకి ఇస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో, ఆ బ్యాంక్ లో ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేకుండానే త్రూ ఈ యాప్ 200 కి పైగా ఉంటున్న బ్యాంక్స్ తో ఎఫ్డీస్ ని కంపేర్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ మనం చేయొచ్చు. అండ్ వన్స్ చేశాక ఇఫ్ మనీ నీడ్ అనుకుంటే విత్ ఇన్ 3 అవర్స్ లో మనీ బ్యాంక్ కు వస్తుంది అంటున్నారు. అండ్ యాక్చువల్లీ ఈ యాప్ లో నేను ఫిక్స్డ్ డిపాజిట్ వేసినప్పుడు నాకు లేటర్ సమ్ టైం బ్యాంక్ దగ్గర నుంచే డైరెక్ట్ గా మెసేజ్ వచ్చింది, మీరు మా దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేశారని. దాని అర్థం మనం స్టేబుల్ మనీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులు స్టేబుల్ మనీ దగ్గర కాదు, ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆ రిలేటివ్ బ్యాంక్ లోకి వెళ్తుంది. కాబట్టి కన్ఫర్మేషన్ మనకు ఆ బ్యాంక్ నుంచే వస్తుంది. అండ్ ఎలాగో ఆర్బీఐ వాళ్ళకి సంబంధించిన 5 lakh ఇన్సూరెన్స్ ఏ కమర్షియల్ బ్యాంక్ లో, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు ఆర్బీఐ వాళ్ళు గ్యారంటీ ఉంటున్నారు. కాబట్టి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తున్న ఎఫ్డీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అది కూడా ఈ పీక్ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ పీరియడ్ లో. నెక్స్ట్ ఎలాగో ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ లుకింగ్ ఇన్ టు ద ఫిక్స్డ్ డిపాజిట్స్. అండ్ ఈవెన్ ఫస్ట్ 500 యూజర్స్ ఎవరైతే మన లింక్ ద్వారా వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారో వాళ్ళకి 200 కి సంబంధించిన అమెజాన్ వౌచర్ అంటున్నారు. షార్ట్ టర్మ్ ఫండ్స్ కోసం ఎవరైనా వాళ్ళ లిక్విడ్ ఫండ్స్ ని కానీ ఆర్ ఎమర్జెన్సీ ఫండ్స్ ని కానీ పార్క్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ జపాన్ ఎన్ క్యారీ ట్రేడ్ రిలేటెడ్ గా లాస్ట్ వీడియోలో డీటెయిల్డ్ గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇవాల్టి వీడియోలో కూడా ఇప్పుడు కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఆ వీడియోలో ఎవరికైనా అర్థం కాకపోయినా ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, లెట్స్ సే మీరు జపాన్ లోనే ఉన్నారనుకుందాం, ఇంకా బెటర్ క్లారిటీ కోసం మీరు జపాన్ లో ఉన్నారనుకుందాం. అక్కడ మీ జపాన్ రిలేటెడ్ గా ఉంటున్న కరెన్సీ వీక్ అవుతూ ఉంది. అండ్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ జీరోలో ఉన్నాయనుకోండి, బికాస్ 35 years బ్యాక్ 1989 అరౌండ్ అనుకుంటా వాళ్ళ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా బబుల్ క్రియేట్ అయ్యి అక్కడ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను కట్ చేసి జీరోలో వదిలేశారు. సో అక్కడ మీకు వెరీ చీప్ గా లోన్స్ దొరుకుతున్నాయి. అండ్ ఎన్ ని స్ట్రాంగ్ గా కూడా మీరు చూడట్లేదు, ఎన్ కూడా స్ట్రాంగ్ గా కంపేర్డ్ విత్ డాలర్ ఏం స్ట్రాంగ్ గా మూవ్ అయిపోవట్లేదు. సో కరెన్సీ స్టేబుల్ గా వీక్ గా ఉంది అండ్ మీకు చాలా అట్రాక్టివ్ గా లోన్స్ దొరుకుతాయి. మీరు ఏం చేస్తారు, మీ కరెన్సీలో లోన్స్ తీసుకొని అదే డబ్బుల్ని డాలర్ లోనో యూరో లోనో ఇలా కరెన్సీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా మీరు మంచి రిటర్న్స్ నే కదా సంపాదిస్తారు. ఆర్ గ్లోబల్ గా ఉంటున్న బాండ్స్ లో, బికాస్ మీ దగ్గర బాండ్స్ లో ఏం పెద్దగా ఇంట్రెస్ట్ రేట్స్ వర్కౌట్ అవో, అదే మీరు యూఎస్ కి తీసుకొచ్చినా వేరే కంట్రీస్ కి తీసుకువెళ్ళినా మంచి ఇంట్రెస్ట్ రేట్ వర్క్ అవుతుంటే బాండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా, బికాస్ మీ దగ్గర ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ. సో లో ఇంట్రెస్ట్ రేట్స్ తో మీరు లోన్స్ రైజ్ చేస్తారు. కరెన్సీతో ఇష్యూ లేదు, మీ కరెన్సీ ఎప్పుడు స్టేబుల్ గానే ఉంది, అది వీక్ అవుతుంది. దెన్ మీ దగ్గర ఉంటున్న డబ్బులు ఇతర దేశాల్లోకి మూవ్ అవుతూ ఉంటాయి. అలా కరెన్సీస్ లోకి, ఇతర కరెన్సీస్ లోకి, బాండ్స్ లోకి, స్టాక్స్ లోకి, ఇండెక్స్ లోకి, అన్నిట్లోకి, ఇండెక్స్ లోకి మీన్స్ మ్యూచువల్ ఫండ్స్ లోకి, డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన మొత్తం మార్కెట్స్ లోకి, డెట్ మార్కెట్స్ లోకి, ఈక్విటీ మార్కెట్స్ లోకి, క్రిప్టోస్ లోకి, ఎవ్రీథింగ్ జపాన్ నుంచి ఎన్ బేస్డ్ గా లోన్స్ తీసుకొని తక్కువ వడ్డీతో గ్లోబల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడాన్ని ఈ క్యారీ ట్రేడ్ అని పిలుస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఎప్పుడెప్పుడైతే ఈ ఎన్ క్యారీ ట్రేడ్ చేసిన వాళ్ళకి వాళ్ళు దేన్ని బేస్ చేసుకుని క్యారీ ట్రేడ్ చేశారో అది వీక్ అవుతూ ఉంటే, ఇలా పెరిగిపోతూ ఉంటే వాళ్ళకి ఇంకా మంచి లాభం. కానీ సడన్ గా విత్ ఇన్ ద షార్ట్ టైం 160 నుంచి 142 కి ఇలా స్ట్రెంథన్ అవ్వడం, ఎన్ స్ట్రెంథన్ అవ్వడం, ఎవరెవరైతే ఎన్ బేస్డ్ గా లోన్స్ తీసుకొని మరి వేరే కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారో వాళ్ళకి సడన్ గా ఒక ఫియర్ వస్తుంది. ఇప్పుడు వరకు ఫాలో అయిన దానికి ఫియర్ కాదు, ఇంకెంత ఫాలో అవుతుందని. బికాస్ ఇప్పటికి ఐ థింక్ 12% దగ్గరగా మాత్రమే ఫాలో అయింది. బట్ ప్రాబ్లం అంతా రీసెంట్ గా జూలై ఎండింగ్ లో బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచేసరికి గ్లోబల్ గా వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళేమో మేము సెపరేట్ అంటూ వడ్డీ రేట్లను పెంచారు. దీంతో మార్కెట్ కి ఏమర్థం అవుతుంది, ఇది ఇక్కడతో ఆగదు, జపాన్ వాళ్ళు, బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు మళ్ళీ కూడా వడ్డీ రేట్లు పెంచుతారు. సో దట్ మళ్ళీ కూడా స్ట్రెంథన్ అవుతుంది. మనం దీన్ని బేస్ చేసుకొని లోన్ తీసుకొని వేరే కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇది స్ట్రెంథన్ అవుతూ ఉంటే మనకి దొరికే ఆ
ఆర్బిట్రేజ్ అనేది లైక్ వేరే కంట్రీలో వచ్చే అప్రిసియేషన్, ఇక్కడ వస్తున్న స్ట్రెంత్ ని రెండింటిని కంపేర్ చేసుకుంటే వచ్చే లాజిక్ వీళ్ళకి పెద్దగా దొరకపోతూ ఉండడం, కరెన్సీస్ లోకి వెళ్ళిన డబ్బుల్లో ఎప్పుడైతే సెల్ ఆఫ్ వచ్చిందో అది ఆటోమేటిక్ గా ఎన్ని సెల్ చేసుకునే కదా అక్కడికి వెళ్ళుంటారు. అది తిరిగి బై చేసుకునే ప్రయత్నం ఫ్రమ్ డాలర్స్ టు ఎన్ మూవ్ అయ్యే ప్రయత్నంలో కూడా కరెన్సీలో అప్రిసియేషన్ కనిపించింది. అండ్ స్టాక్స్ నుంచి కూడా గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ నుంచి ఎన్ లోకి మళ్ళీ డబ్బులు వస్తుండడం ఫర్దర్ గా ఇక్కడ స్ట్రెంత్ అని కనిపించింది. దీంతోనే గ్లోబల్ గా ఎక్కడెక్కడికైతే డబ్బులు వెళ్ళింది అదంతా మళ్ళీ తిరిగి జపాన్ కు వస్తూ ఉండడమే గ్లోబల్ మార్కెట్స్ వస్తున్న ఫాల్ కి ఇంపార్టెంట్ రీజన్. మరి జపాన్ మార్కెట్ ఎందుకు పడింది? నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను, 35 years పాటు కామ్ గా పెరగకుండా అలా ఉండిపోయిన మార్కెట్ సడన్ గా కరెక్షన్ అయితే 5% ఫాల్ అయినా భయాలు పుట్టుకుంటాయి కదా. గత 35 సంవత్సరాల క్రితం అలానే జరిగింది, మళ్ళీ కూడా అలానే ఫాల్ అయిపోతున్న భయాలతో ఇక్కడ కూడా ఇన్వెస్టర్స్ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అండ్ గ్లోబల్ గా ఉంటున్న స్లో డౌన్ రీజన్స్ కూడా జపాన్ మార్కెట్ ని కొంత హిట్ చేసిన ఆ 35 years ఏదైతే సైకాలజీ ఇన్వెస్టర్స్ లో బిల్డ్ అయిందో మళ్ళీ మార్కెట్స్ పడిపోతాయన్న ఒక భయాలు కూడా 20% దగ్గరగా, నియర్లీ 24% దగ్గరగా అనుకుంటాను, జపాన్ ఇండెక్స్ రీసెంట్ టైమ్స్ హైస్ నుంచి ఫాలో అవడానికి ప్రధానమైన కారణం అక్కడ ఇన్వెస్టర్స్ కుంటున్న మెమరీ. లాస్ట్ 35 years వాళ్ళు చూసిన పెయిన్ ఈసారి మళ్ళీ ఫాలో వస్తున్నసరికి అక్కడ క్రియేట్ అయిన పానిక్. అండ్ దాంతో పాటు ఎన్ ఇలా స్ట్రెంథన్ అయిపోతూ ఉంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి డాలర్స్ లోనో యూరోస్ లోనో గుడ్ గా ప్రాఫిటబిలిటీని పోస్ట్ చేసిన కంపెనీస్ ఇప్పుడు ఎన్ ఇలా స్ట్రెంథన్ అయిపోతుంటే ఆ ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ కంపెనీస్ రిలేటెడ్ గా సడన్ క్రాష్ కూడా ఓవరాల్ జపాన్ మార్కెట్స్ లో ఫాల్ కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. నేను ఇక్కడే ఎందుకు మాట్లాడదాం అనుకున్నానంటే ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ట్రేడర్స్ రిలేటెడ్ గా మేజర్ రీజన్ ఇదే. ఈ పాయింట్ నుంచి ఎన్ కంట్రోల్ అవుతుందా, కంట్రోల్ అవ్వదా, స్టెబిలైజ్ అవుతుందా, స్టెబిలైజ్ అవ్వదా అన్నదే మెయిన్ పాయింట్ అవుతుంది. అది మనం డిసైడ్ అయితే చేయలేం. బట్ ఇన్వెస్టర్స్ కి నేను ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నాను, టెంపరీగా మీరు ఏదైతే ఇంపాక్ట్ ప్రెసెంట్ చూస్తున్నారో ఆఫ్టర్ సర్టెన్ డేస్ సెప్టెంబర్ లోకి ఎంటర్ అయ్యాక ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ కి ఒక 1 week ముందు నుంచి అనుకుంటాను పాజిటివ్ స్టేట్మెంట్స్ మీకు గ్లోబల్ గా వినిపించడం మొదలవుతాయి. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని, కట్ చేస్తే ఎంత కట్ చేస్తారని. సో ఒక పాజిటివ్ ఈవెంట్ అయితే మార్కెట్ ఇంకా ఫ్యాక్టర్ చేయని పాజిటివ్ ఈవెంట్. బికాస్ ఆఫ్ దిస్ గ్లోబల్ మెల్ట్ డౌన్ ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారనే ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అదొక ఈవెంట్, మనకి పాజిటివ్ ఈవెంట్ పెండింగ్ లో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈవెన్ వితౌట్ దట్ పాజిటివ్ ఈవెంట్ అవర్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ వే డిఫరెంట్ ఫ్రమ్ యుఎస్ కానీ జపాన్ కానీ అండ్ ఇతర గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేసిన మన మార్కెట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ ఉంటున్న ఇన్ఫ్లేషన్ లెవెల్స్ వేరు, ఇక్కడ ఉంటున్న గ్రోత్ స్కోప్ వేరు, ఇక్కడ ఉంటున్న జీడిపి గ్రోత్ వేరు. అండ్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ కన్సంప్షన్ థీమ్ ఫ్రమ్ ఇండియన్స్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ కన్సంప్షన్ థీమ్ కూడా కనిపిస్తుంది కాబట్టి గ్లోబల్ ఎకానమీస్ లో అది లేదు. బట్ ఇండియన్ ఎకానమీలో అలా కాదు. మీకు ఏ ఎఫ్ఎంసీజీ కంపెనీ కూడా రీసెంట్ టైమ్స్ లో స్లో డౌన్ అయిపోయింది, ఎక్కువ స్పెండ్ చేయట్లేదు, వాల్యూ కాన్షియస్ గా అయిపోయారని చెప్పలేదు. ఇన్ఫాక్ట్ డిమార్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు లేని చాలా క్వార్టర్స్ లో లేని ఈసారి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కాకుండా ఇతర మార్జిన్ యాడ్ చేసే ప్రొడక్ట్స్ లో కూడా మంచి గ్రోత్ ఉంది, కమింగ్ టైమ్స్ లో కూడా మంచి నెంబర్స్ ని డెలివర్ చేస్తామనేలా కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశారు. సో ఇక్కడ మన దగ్గర స్లో డౌన్ లేదు. బట్ ఆబ్వియస్లీ గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవుతుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఫాలో అవ్వాల్సిందే. బట్ అది ఎంత మేరకు గ్లోబల్ మార్కెట్స్ ఒక 10% ఫాలో అవుతుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఒక 3-4% కరెక్షన్ తో చాలా వరకు స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రికవర్ అవ్వాలనుకుంటే వాటికంటే స్ట్రాంగ్ గా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతాయి. కాబట్టి ఇన్ ద షార్ట్ టర్మ్ ఏదైతే మనం పెయిన్ చూడబోతున్నామో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో అది డెఫినెట్ గా మార్కెట్ లో ఆపర్చునిటీ. సో అన్నెసరీగా టెన్షన్స్ పెట్టుకోవాల్సిన నీడ్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీ టైం పీరియడ్ మినిమం 5 years అయితే ఇదే నేను లాస్ట్ వీడియోలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కమింగ్ టు ట్రేడర్స్, నేను గతంలో చాలా సార్లు క్లియర్ గా చెప్పాను 24,200 బిలో ఒకవేళ మార్కెట్ వెళ్ళి క్లోజ్ అయితే ఫర్ ద షార్ట్ టర్మ్ కమింగ్ డేస్ మార్కెట్ ని నేను బులిష్ గా చూడను అని. క్లియర్ గా మార్కెట్ బ్రేక్ చేసింది అండ్ రివర్సల్ అవుతున్నప్పుడు కూడా ఆ జోన్ అబోవ్ మార్కెట్ రాలేదు కాబట్టి అగైన్ మార్కెట్ 24,600 పైన క్లోజ్ అవ్వనంత వరకు 24,600 పైన క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ ని రేంజ్ బౌండ్ టు నెగిటివ్ గానే చూస్తున్నాను. రేంజ్ బౌండ్ లో అయినా ఉండాలి సర్టన్ టైం పీరియడ్ వరకు, లేదంటే డౌన్ సైడ్ కన్నా ఫాలో అవ్వాలి ఫర్దర్ గా. బికాస్ విక్స్ ఎక్కువ ఉంది కాబట్టి దూరంగా వెళ్లి రేంజ్ బౌండ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఫర్ సర్టైన్ టైం పీరియడ్ ఈ విక్స్ కొంత కూల్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా రేంజ్ బౌండ్ ఆర్ ఈవెన్ డౌన్ సైడ్ ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే నేను వాటి సైడ్ ఫోకస్ చేస్తాను. కానీ బులిష్ గా మార్కెట్ పైకి పెరుగుతుందని ఈ జోన్ బిలో కాన్ఫిడెంట్ గా క్లోజ్ అయిన తర్వాత నేనైతే ఆలోచించను. ఐ హోప్ మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ మార్కెట్ కండిషన్స్ రిలేటెడ్ గా అర్థమైందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇలాంటి ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ ఫాల్ లో మీరు చాలా సెక్టార్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నా స్ట్రాంగ్ సజెషన్ అయితే రీసెంట్ గా ఏవైతే మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టార్, ఏవైతే మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశాయో బాగా పెరిగిపోయిన సెక్టార్స్ అన్న పర్లేదు కానీ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అయిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదే ప్రధానంగా ఫోకస్ చేయండి. ఎక్కువ కరెక్ట్ అయిపోయి వాల్యూగా అట్రాక్టివ్ గా ఉన్నాయనుకునే ముందు వాటి నెక్స్ట్ గ్రోత్ ఎర్నింగ్ పొటెన్షియల్స్ ని కూడా ఒక్కసారి ట్రాక్ చేసి వాల్యూ స్టాక్స్ ని కూడా ఈవెన్ రీసెంట్ నెంబర్స్ వీక్ గా ఉన్నా వాటి గ్రోత్ పొటెన్షియల్ ఆర్ కమింగ్ టైమ్స్ లో వాళ్ళ
వాళ్ళ స్కోప్ ఆఫ్ బిజినెస్ గ్రోత్ మీకు అర్థమవుతుంటే వాటిని కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. బట్ ఎంత షార్ట్ టర్మ్ ఒకవేళ రికవర్ అవుతుంటే మార్కెట్ లో మీకు ఇమీడియట్ గా గుడ్ రిటర్న్స్ కనిపించాలంటే మాత్రం రీసెంట్ గా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసిన కంపెనీస్ మీదే ఫోకస్ చేయండి. వాటితో పాటు ఒక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ కనిపిస్తుంది. బంగ్లాదేశ్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు రిజైన్ చేసి వేరొక ప్రాంతానికి పారిపోయారనేలా డేటా కనిపిస్తుంది. మోస్ట్ పాసిబుల్లీ అక్కడ ఆర్మీ రూల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఇలా కాని జరిగితే అక్కడ టెక్స్టైల్ రంగం పైన కొంత ఇంపాక్ట్ పడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే టెక్స్టైల్ రిలేటెడ్ గా బంగ్లాదేశ్ అండ్ వియత్నాం స్ట్రాంగ్ కంట్రీస్. ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా వియత్నాం కి ఏం కావట్లేదు, కానీ బంగ్లాదేశ్ రిలేటెడ్ గా మాత్రం ఇప్పుడు జియో పొలిటికల్ అన్సర్టనిటీ ఉంది కాబట్టి అక్కడ ఎక్స్పోర్ట్స్ కి ఏదైనా ఇంపాక్ట్ జరుగుతూ ఉంటే దాని అది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎవరైనా టెక్స్టైల్ స్పేస్ లో ఎక్స్పోర్ట్ బేస్డ్ గా ఉంటున్న కంపెనీస్ లో ట్రాక్ చేస్తుంటే ఇది ఒక డేటా పాయింట్ గా గమనించాలి. అండ్ ఫ్రెండ్స్, డేటాను ప్రెజెంట్ చేసే ముందు చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్తున్నదాని అర్థం ఈ స్టాక్స్ అన్నిట్లోనూ భారీ సెల్ ఆఫ్ వచ్చేస్తుందని కాదు. జపాన్ లో బాగా అన్సర్టనిటీ ఉంది కదా, సో ఇండియన్ కంపెనీస్ లో ఏ జపాన్ ఇన్వెస్టర్స్ ఎంతెంత పర్సెంట్ వాటాని హోల్డ్ చేస్తున్నారు. సో దట్ జపాన్ లో అన్సర్టనిటీ ఉంది కాబట్టి జపాన్ లో ఉంటున్న ప్రమోటర్స్ ఏ కంపెనీలో ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో డేటా అయితే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అయింది. ఆ టెలిగ్రామ్ లో కూడా పెట్టాను, బట్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి కూడా ఈ డేటా యూజ్ అవుతుందని ఇంకొకసారి షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ హెచ్ఈజీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బోర్డ్ ఆగస్టు 13th మీట్ అయి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేస్తున్నారు. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వీళ్ళకి 142 crore విలువ చేసే ఆర్డర్ మీనాక్షి ఎనర్జీ ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఫేజ్ 2 రివైవల్ లో భాగంగా వీళ్ళకి లభించిందని పవర్ మెక్ ప్రాజెక్ట్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ 2 కంపెనీస్ కి సంబంధించిన బిగ్ పొజిషన్స్ లో ఉంటున్న సిఎఫ్ఓస్ రిజైన్ చేస్తున్నారు. ఒకటి జ్యోతి ల్యాబ్స్ సంజయ్ అగర్వాల్ గారు ఆగస్టు 21st నుంచి తన సిఎఫ్ఓ బాధ్యతల నుంచి తొలగిపోతున్నట్టు, అండ్ యాప్టెక్ కి సంబంధించిన పవన్ నావల్ గారు తన సిఇఓ బాధ్యతల్ని ఆగస్టు 2nd నుంచి విడిచిపెట్టినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డేటా జూలై మంత్ కి సంబంధించిన బిజినెస్ డేటాను అప్డేట్ చేస్తున్నారు. వెరీ స్ట్రాంగ్ గా డేటా అయితే ఉంది. ఓవరాల్ వాల్యూమ్స్ 56% దగ్గరగా జూలై మంత్ లో ట్రేడ్ అయిన వాల్యూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంతో క్లియర్ గా అర్థం అవుతుంది వీళ్ళు మార్కెట్ షేర్ ని కూడా గెయిన్ అయ్యారని. అండ్ వీళ్ళు అక్రాస్ ద డివిజన్స్ డే హెడ్ మార్కెట్ లో కానీ ఆర్ఈసీ డివిజన్ లో కానీ ఆర్టీయూ డివిజన్ లో కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ మొమెంటమ్ ని ఆ స్ట్రాంగ్ వాల్యూమ్స్ ని వీళ్ళు రికార్డ్ చేస్తున్నట్లు ఎక్స్చేంజెస్ కి డేటాను అప్డేట్ చేశారు. ఓవరాల్ ఐఎక్స్ డేటా స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ శోభా కంపెనీ ఉంది కదా, రియల్ ఎస్టేట్ కంపెనీ. వీళ్ళ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ర్యాన్సమ్ వేర్ అటాక్ చేసిన తర్వాత వైరస్ అటాక్ అయిన తర్వాత వీళ్ళు కావాల్సిన నెసెసరీ యాక్షన్స్ అన్నిటిని తీసుకున్నారని, ప్రెసెంట్ అంత సిచ్యువేషన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉందని శోభా వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ సెరా శానిటరీ వేర్ వాళ్ళు బైబ్యాక్ ని అప్రూవ్ చేశారు. ఆల్మోస్ట్ 130 crore బైబ్యాక్. ఇది 0.83% దగ్గరగా ఈక్విటీ షేర్ ని 12,000 rupees పర్ షేర్ లో బైబ్యాక్ చేస్తారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. సో ప్రీవియస్ గా ఆల్మోస్ట్ 9,000 rupees దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుండేది. 12,000 అంటే గుడ్ అప్ సైడ్ ప్రైస్ ని వీళ్ళు పెడుతున్నారు కాబట్టి స్టాక్ ఇవాళ ఈవెన్ ఇంత మార్కెట్ ఫాల్ లో కూడా గెయిన్ అయింది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ టైటాన్. ఫ్రెండ్స్, టైటాన్ నెంబర్స్ చూడడానికి మీకు వీక్ గానే ఉంటాయి. రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉంటాయి. మార్జిన్స్ ఏం పెద్ద ఎక్స్పాండ్ అయిండవు. ప్రాఫిటబిలిటీ డౌన్ ఉంటుంది. బట్ గుర్తుంచుకోవాల్సింది ఈ నెంబర్స్ ఇలా ఉంటాయని వీళ్ళ బిజినెస్ డేటాను పబ్లిష్ చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోయింది. Q1 బిజినెస్ డేటాను పెట్టారు కదా, అప్పుడే జ్యువెలరీ సేల్స్ రిలేటెడ్ గా గ్రోత్ మనకు అర్థమైంది. దాంతో ప్రాఫిటబిలిటీ పెద్ద ఉండదని కూడా మార్కెట్ లో అంచనాలు ఉన్నాయి. ఓవరాల్ నెంబర్స్ వీకే, బట్ సర్ప్రైజ్ చేస్తున్న వీక్నెస్ కాదు, ఎక్స్పెక్టెడ్ వీక్నెస్. బట్ బ్రిటానియా నెంబర్స్ బాగున్నాయి. మార్జిన్స్ లో కొంత డిప్ కనిపిస్తున్న క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో ఇది యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ తో చూడాల్సిన బిజినెస్. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తున్న వాల్యూమ్స్ లో స్ట్రెంత్ కనిపిస్తుంది. అప్పర్ అండ్ వాల్యూమ్ గ్రోత్ బ్రిటానియా పరంగా వస్తుండడం అండ్ రూరల్ ఎకానమీ పరంగా డిమాండ్ రికవరీ గురించి కూడా మేనేజ్మెంట్ పాజిటివ్ గానే మాట్లాడుతుండడం ఓవరాల్ బ్రిటానియా పరంగా నెంబర్స్ ని మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. కంప్లీట్ గా డిసప్పాయింట్ చేశాయనుకోవాలి. డిస్బర్స్మెంట్స్ 29% డ్రాప్ అవుతున్నాయి. ఏఎం ఫ్లాట్ గా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ ఏఎం గ్రోత్ గైడెన్స్ ని కూడా వీళ్ళు లోయర్ చేశారు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఈసారి లోయర్ సైడే వచ్చింది. అండ్ ఫర్దర్ గా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ గైడెన్స్ ని కూడా గతంలో ఇచ్చిన దానికంటే తగ్గిస్తూ ఓవరాల్ ప్రాఫిటబిలిటీలో కూడా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లో కనిపిస్తుండడం స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. అసెట్ క్వాలిటీ స్టేబుల్ గానే ఉంది, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. కానీ ఓవరాల్ డేటా ఆపరేషనల్ డేటా మాత్రం వీక్ గా ఉంది. నారాయణ హృదయాలయ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్. రెవెన్యూస్ నియర్లీ 9% దగ్గరగా ఇంప్రూవ్ అవుతున్నాయి. మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా 10% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ గ్రో అయింది. నెక్స్ట్ మ్యారికో గురించి మాట్లాడుకోవాలి. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్ కామెంటరీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ వీళ్ళ బిజినెస్ డేటాను పబ్లిష్ చేసినప్పుడే గుడ్ డేటా అనేలా మనకు అర్థమైంది. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ మీరు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ మార్జిన్ ప్రాఫిటబిలిటీ వాల్యూమ్స్ అండ్ వీళ్ళ డివిజన్ వైడ్ కూడా పారాషూట్ వాల్యూ యాడెడ్ హెయిర్ ఆయిల్ ఫుడ్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అక్రాస్ ద
సెగ్మెంట్ గుడ్ గ్రోత్ ని సార్ పోస్ట్ చేశారు. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా పర్టికులర్ గా ఫుడ్ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ప్రెసెంట్ 20% కంటే తక్కువ ఉంటున్న కాంట్రిబ్యూషన్ 25% వరకు బై FY27 లోపు వెళ్తుందనేలా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ వస్తుండడం కూడా మ్యారికో ఓవరాల్ నెంబర్స్ ని మంచిగానే చూడొచ్చు. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. బట్ ఆ నెంబర్స్ ఒకసారి గమనించండి. మార్జిన్స్ దగ్గర లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అండ్ రెవెన్యూలో స్ట్రాంగ్ గ్రోత్ అండ్ దీంతో ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ స్టాక్ ఫాల్ అయింది కాబట్టి మనం నెగిటివ్ గా ఉన్నాయి నెంబర్స్ అనుకోవడం చాలా ఈజీ. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ రిలేటెడ్ గా ఏవైతే నెగిటివ్ గా ఉన్నాయో లైక్ ప్రావిజన్స్ పెరిగాయని డేటా కనిపిస్తుందా, స్లిపేజెస్ పెరిగాయని డేటా కనిపిస్తుందా. దీనికి మేనేజ్మెంట్ కొన్ని రీజన్స్ చెప్పింది. స్లిపేజెస్ పెరగడం వన్ టైమ్ ఇంపాక్ట్ అండ్ వన్ ఆఫ్ రీజన్స్ కారణంగా జరిగింది అండ్ సీజనాలిటీలో భాగంగా జరిగిందని అండ్ ఓవరాల్ మార్జిన్స్ లో డ్రాప్ కూడా కమింగ్ టైమ్స్ లో ఇంప్రూవ్ అవుతుందని అసెట్ క్వాలిటీ స్టేబుల్ గానే రిపోర్ట్ చేశారు. అండ్ డిపాజిట్స్ లో ఏదైతే మనకి డ్రాప్ కనిపిస్తుందో అది ఎంటైర్ ఇండస్ట్రీలో ఉంటున్న డ్రాప్. ఇది కాకుండా మిగిలిన డేటా పాయింట్స్ వీళ్ళ రిలేటెడ్ గా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ సైడ్ కానీ, ప్రాఫిటబిలిటీ సైడ్ కానీ, అసెట్ క్వాలిటీ సైడ్ కానీ గుడ్ గ్రోత్ అండ్ స్టేబుల్ డెవలప్మెంట్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో ప్రావిజనింగ్, స్లిపేజెస్ అండ్ లిటిల్ మార్జిన్ డ్రాప్ దానికి మేనేజ్మెంట్ బ్యాలెన్స్డ్ ఆన్సర్స్ అయితే చేశారు. నెక్స్ట్ డెలివరీ వాళ్ళ నెంబర్స్ ని గమనించాలి. మీరు స్క్రీన్ పైన గమనించండి. ఓవరాల్ నెంబర్స్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం మాత్రం వీళ్ళ డిప్రిసియేషన్ రిలేటెడ్ గా వీళ్ళు తీసుకునే స్టాండర్డ్స్ ని, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఈసారి కొంత మార్చారు. కాబట్టి అంత ప్రాఫిటబిలిటీ మనకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ డిప్రిసియేషన్ స్టాండర్డ్స్ ని తీసి చూస్తున్నా సరే అది ప్రాఫిటబుల్ గానే ఉంది కానీ ఇంత సాలిడ్ గా, ఇంత స్ట్రాంగ్ అయితే లేదు. ఓవరాల్ స్టాక్ ఇవాళ ఫాల్ అయింది కానీ టోటల్ నెంబర్స్ అయితే మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. అండ్ CDSL వాళ్ళ నెంబర్స్ కూడా రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే వస్తున్నాయి. బట్ ఇవాళ ఓవరాల్ మార్కెట్ ఫాల్ లో ఈ స్టాక్ కూడా ఫాల్ అయింది కానీ ఓవరాల్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. బట్ ఒకవేళ కమింగ్ టైమ్స్ లో బేర్ మార్కెట్ కానీ రన్ అయింది అనుకోండి, ఒక సిరీస్ ఆఫ్ కన్సాలిడేషన్ కానీ నడిచింది అనుకోండి, ఈ స్టాక్స్ లైక్ CDSL కానీ, BSE కానీ, CAMS కానీ వీటన్నిటికి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందని మార్కెట్ అనుకుంటుందో కమింగ్ టైమ్స్ లో బేర్ మార్కెట్ ఉంటుందని ఊహాగానాలు ఎప్పుడైతే వస్తాయో వీటి మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్స్ కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ వీక్ గా ఉంటాయని అంచనాలు కూడా మార్కెట్ లో స్టార్ట్ అవుతాయి. ఒకవేళ అలా ఏం కాక మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోతున్నప్పుడు వీటిల్లో కూడా అలాంటి స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది. బట్ గుర్తుంచుకోండి నెంబర్స్ బాగొచ్చాయి. ప్రెసెంట్ బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ వర్క్ అవుతున్నాయి. ఆన్లైన్ లో 200+ ఉంటున్న బ్యాంక్స్ తో కంపేర్ చేసి మంచి వడ్డీనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న స్టేబుల్ మనీ యాప్ లింక్ ని గమనించండి. నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,970 బిలో 23,890. ఇవాళ ఎగ్జాక్ట్ గా ఈ 890 దగ్గరే మనకి సపోర్ట్ కనిపించింది. ప్రాబబుల్లీ ఇది బ్రేక్ అయితే 23,750 కూడా మార్కెట్ ఫాల్ ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వస్తున్నప్పుడు ఇమీడియట్ గా 24,160 కనిపిస్తుంది కానీ 24,270 అరౌండ్ ఉంటున్నది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నిఫ్టీ పరంగా. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉంటున్న ఈ జోన్ బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తూ ఉంటే 49,850 ఇవాళ కొంత ప్రైస్ యాక్షన్ ఉంది అక్కడ. అండ్ అది కూడా బ్రేక్ అవుతుంటే 49,580. ఇక్కడ నుంచి అప్ సైడ్ ఈ జోన్ బ్రేక్ అయి టాప్ సైడ్ కి వెళ్తే 50,350 అబౌవ్ 50,580. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ బౌండ్ యాక్టివిటీ విక్స్ చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి చాలా డిస్టెన్స్ కి వెళ్ళి కూడా మంచి ప్రీమియం ఉంటున్న ఆప్షన్స్ ని ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయాలంటే చేయొచ్చు. బట్ ఫర్దర్ గా విక్స్ పెరుగుతుంటే మేము అడ్జస్ట్ చేయలేం, కొంత హెడేక్ ని మేము ఫేస్ చేయకూడదు అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ వోలటాలిటీ ఫ్యూ డేస్ పాటు సెటిల్ అయ్యేంత వరకు కూడా బిగినర్స్ ఈవెన్ ఈ రేంజ్ బౌండ్ చాలా దూరంగా వెళ్ళి ఈవెన్ 2000 నిఫ్టీ కిందకి 2000 నిఫ్టీ పైకి వెళ్ళి చేసే వాళ్ళు కూడా నెక్స్ట్ కమింగ్ మంత్స్ రిలేటెడ్ గా చేసే వాళ్ళు కూడా విక్స్ పెరుగుతుంటే మీరు నష్టపోతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది అండర్లైన్ చేసుకోవాలి. విత్ టైం పేషెన్స్ గా మార్కెట్ లో ఉంటున్న మూమెంట్స్ ని ప్రాపర్ రిస్క్ తో బ్యాలెన్స్ చేయగలరు అనుకున్న వాళ్ళు మాత్రమే రేంజ్ బౌండ్ లో ఉండండి. ఎల్స్ ఫ్యూ డేస్ పాటు మార్కెట్ లో ఉంటున్న వోల్టాలిటీకి రేంజ్ బౌండ్ యాక్టివిటీని బిగినర్స్ ఇప్పుడే మార్కెట్ లోకి వస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. మార్కెట్ లో స్టెబిలిటీ ఫామ్ అయ్యాక ఫర్దర్ గా మనం రేంజ్ గురించి మాట్లాడుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.